హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అక్షయ్ అయితే ఆరాధ్య దగ్గరకు వచ్చి ఇక ఆరాధ్యతో, చూడు ఆరాధ్య, నీకు ఇష్టమైన టమాటా రైస్ పల్లవి పెట్టింది, దీన్ని తినమ్మా అని చెప్పి బ్రతమలాడుతూ ఉంటే ఆరాధ్య మాత్రం నాకొద్దని చెప్పి మారం చేస్తూ ఇంకా అక్షయ్ని విసిగిస్తుంది. ఇక అక్షయ్ అయితే ఎలా అయినా సరే ఆరాధ్య మనసుని మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఆరాధ్య ఇక అక్షయ్ని బాధ పెట్టలేక అలాగే అని చెప్పి ఇంకా అక్షయ్ చెప్పినట్టుగా వింటానని మాట ఇస్తుంది. కానీ తన మనసులో నేను అమ్మ మాటే వింటాను, అమ్మ పెట్టిందే తింటాను అని చెప్పి ఇంకా ఆరాధ్య తన మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అక్షయ్ ఇక తన కార్ దగ్గరికి వెళ్ళబోతుంటే కొంతమంది రౌడీలు అక్షయ్ దగ్గర ఉన్న బ్రీడ్ కేస్ని లాక్కొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటే అదే టైంలో వస్తున్న అవని అయితే ఇక ఆ రౌడీలను కొట్టి వాళ్ళ దగ్గర నుంచి బ్రీడ్ కేస్ని లాక్కొని ఇక అక్షయ్కి ఇస్తుంది. అక్షయ్ తనకి సహాయం చేసిన అవనిని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న అక్షయ్ని చూసిన అవని, ఏవండి, ఏంటండి, హెల్ప్ చేసినందుకు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పాలనిపించలేదా అని అడగడంతో దానికి అక్షయ్, చూడు, నువ్వు నాకు సహాయం చేసిన దానికంటే నువ్వు నాకు నా కుటుంబానికి చేసిన ద్రోహమే గుర్తొస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ తన బ్రీడ్ కేసులో డబ్బులని చెక్ చేసుకుంటాడు. ఆ డబ్బు చూసిన అవని, ప్రణతి హాస్పిటల్ గురించి ఈయనకి చెప్పే కంటే నాకు డబ్బు అవసరమని చెప్పి 50,000 ఈయన్ని అడిగితే ఖచ్చితంగా ఇస్తారని ఇక అవని అనుకుని, ఏవండి, నాకు ఒక 50,000 కావాలి అని చెప్పి అవని అడగడంతోనే ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఎన్నడూ లేంది అవని నన్ను డబ్బడుగుతుంది, నేనిచ్చినా కూడా తీసుకొని అవని ఈరోజు డబ్బడగడం ఏంటి అని చెప్పి ఇక అక్షయ్ తన మనసులో అనుకుంటాడు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు, నాకు 50,000 ఇవ్వాలా వద్దానా అని అనడంతో దానికి అక్షయ్, అది కాదు, నువ్వు ఎప్పుడూ లేంది నన్ను డబ్బులు అడిగావేంటి, అసలు నేనిచ్చినా తీసుకొని నువ్వు ఈరోజు నన్ను డబ్బు అడగడం ఏంటి అని అంటుంటే, చూడండి, మీరిచ్చిన డబ్బు ఖచ్చితంగా మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నాకిప్పుడు చాలా అవసరం అని చెప్పి ఇక అవని అడగడంతో అక్షయ్ అవనికి 50,000ని తీసైతే ఇస్తాడు. ఇక అవని ఆ డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ చాలా దిగులుగా ఇంటికైతే వస్తాడు. అక్షయ్ని చూసిన పార్వతి, అక్షయ్, ఏమైందిరా అంత దిగులుగా ఉన్నావు, నువ్వు ఆరాధ్య దగ్గరికి వెళ్ళలేదా అని అడగడంతో దానికి అక్షయ్, అది కాదమ్మా, ఈరోజు ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్తే కొంతమంది రౌడీలు నా దగ్గర నుంచి ఈ బ్రీడ్ కేస్ని ఎత్తుకొని పారిపోయారు, కానీ సమయానికి అవని వచ్చి నన్ను కాపాడింది, ఆ బ్రీడ్ కేస్ని తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని అంటుంటే, ఓ, మరొక నాటకాన్ని మొదలుపెట్టిందనమాట అని చెప్పి పక్క నుంచి పల్లవి అంటుంటే, పల్లవి చెప్పేది వినకుండా ఏంటి మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా పక్క నుంచి కమల్ అయితే అరుస్తాడు. ఇంకా శ్రీకర్ అయితే, ఏంటన్నయ్యా, వదినకేం కాలేదు కదా అని అంటుంటే, చూడు శ్రీకర్, ఎవ్వరికీ ఏమీ కాలేదు అని అనడంతో దానికి పార్వతి, చూడు అక్షయ్, ఆ అవని మళ్ళీ ఎలా అయినా సరే నీకు దగ్గరవ్వడం కోసం తను చాలా ప్రయత్నాలే చేస్తుంది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో, అది కాదమ్మా, అవనికి చాలాసార్లు తనకి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాను, కానీ తను ఎప్పుడు కూడా నా నుంచి ఒక్క రూపాయిని కూడా తీసుకోలేదు, కానీ ఇప్పుడు తనంతట తనే నన్ను 50,000 అడిగింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక శ్రీకర్ అయితే, ఏం మాట్లాడుతున్నావన్నయ్యా, వదిన నిన్ను 50,000 అడిగి తీసుకుందా అని అంటుంటే, అవును, నన్ను 50,000 అడిగింది, తను ఎందుకు అడిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇటు చూస్తే అవని అయితే చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి అయితే వస్తుంది. ఇక హాస్పిటల్లో తను కట్టవలసిన 1,00,000 రూపాయలని బిల్ కట్టి ఇక ప్రణతిని చూడటానికి ప్రణతి గది దగ్గరికి రాబోతుంటే గది బయట కూర్చుని బాధపడుతున్న రాజేంద్రని చూస్తుంది. ఒక్కసారిగా రాజేంద్రని చూసిన అవని, మావయ్య గారు మీరు అని అంటుంటే ఇక అవనిని చూసిన రాజేంద్ర, అమ్మ అవని, ఎన్ని రోజులు నీ గురించి అందరిలాగే నేను కూడా తప్పుగా అనుకున్నాను,
నేను నేను నీ విషయంలో చాలా పొరపాటు చేశాను. ఎన్నిసార్లు నువ్వు నిజం చెప్పాలని ప్రయత్నించినా వినకుండా నిన్ను అవమానించి అందరిలాగే ఇంటి నుంచి పంపించేశాను. కానీ నువ్వు మాత్రం పెద్ద మనసు చేసుకుని నా కూతురి ప్రాణాలు కాపాడు, నన్ను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇక అవని చేతులు పట్టుకొని రాజేంద్ర అయితే ఇంకా క్షమాపణలు అడుగుతాడు. ఇంతలో అక్కడికి భరత్ కూడా వస్తాడు. భరత్ని చూసిన రాజేంద్ర భరత్ దగ్గరికి వెళ్తుంటే ఇక భరత్ భయపడుతూ సార్ అది అది సార్ అని చెప్పి భరత్ ఏదో చెప్పబోతుంటే ఏంటయ్యా ఏంటి ఇంకా నన్ను సార్ అని అంటున్నావు? నీ స్థానంలో మరెవరన్నా ఉంటే కనుక నేను ఏ తప్పు చెయ్యలేదు, నీ కూతురు తప్పు చేసి చావాలనుకుంటే ప్రాణాలతో కాపాడారని నాతో ఎదిరిచ్చేవాళ్ళు, తిరగబడేవారు. కానీ ఎన్ని మాటలు అన్నాను నాడే రోడ్డు మీద అందరూ చూస్తుండగా నీ మీద చేయి చేసుకున్నాను, నీ పరువు తీశాను. కానీ నువ్వు మాత్రం నా కూతురు జీవితం కోసం, నా కూతుర్ని ప్రాణాలతో ఉండడం కోసం తనని పెళ్లి చేసుకున్నట్టు తన పక్కన నిలబడి ధైర్యాన్నిచ్చావు. నిన్ను చాలానే అవమానించాను, నన్ను క్షమించు బాబు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే భరత్ని క్షమాపణలు అడుగుతాడు. ఒక్కసారిగా భరత్ అదేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? ఇదంతా అక్క కోసమే చేశాను, అక్క సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా చేశాను. మీరు పెద్దవారు, మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి అని అంటుంటే ఈరోజు మీ ఇద్దరు కూడా నన్ను నా కూతుర్ని ప్రాణాలతో బ్రతికించారు. మీరు జీవితంలో తీర్చుకోలేను. నన్ను క్షమించానని చెప్పకపోతే నేను మరింత పాపాన్ని మూట కట్టుకున్నవాడిని అవుతాను అని చెప్పి రాజేంద్ర అయితే ఇక అవనిని క్షమాపణలు అడుగుతాడు. అవని అయితే అయ్యో మావయ్య గారు, ఇన్ని రోజులు ఈ నిజాన్ని మీతో ఎలా చెప్పాలో తెలియక నాలో నేను చాలా బాధపడ్డాను, చాలా సతమతమయ్యాను. కానీ మీకు నిజం తెలిసింది, అదే నాకు సంతోషం ప్రణతి అని అంటుంటే లోపల ప్రణతి రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పడంతో ఇక అవని లోపలికైతే వెళ్తుంది. అవని వెళ్ళడంతోనే ప్రణతి వదిన, ఇన్ని రోజులు నా వల్ల నువ్వు భరత్ ఎంతగా సతమతమవుతున్నారో నేను అర్థం చేసుకున్నాను. ఇక నుంచి అట్లాంటి ఇబ్బందులేవి ఉండవు. ఇక నా వల్ల నువ్వు బాధపడ్డా బాధలన్నీ పోతాయి. అన్నయ్య నువ్వు సంతోషంగా ఉంటారు. నాన్నకి నిజం చెప్పేశాను అని చెప్పి ప్రణతి మాట్లాడుతూ ఉంటే ప్రణతి మాటలకి ఇక అవని చూడు ప్రణతి, అదంతా పక్కన పెట్టు, నువ్విప్పుడు బాగానే ఉన్నావు కదా, నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే ఆ మాట విన్న ప్రణతి ఏమో వదన, నేను ఏమైపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాన్నకి నిజం తెలిసింది, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఇంట్లో అందరూ నిన్ను అర్థం చేసుకుంటే చాలు. తప్పు చేసిన దాన్ని నేను ఉన్నా లేకపోయినా ఒక్కటే అని చెప్పి ప్రణతి మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర అమ్మ ప్రణతి, నువ్వలా మాట్లాడకమ్మా, మాట్లాడకు, నువ్వు ముక్కు మోహం తెలియని వాణ్ణి ప్రేమించి గుడ్డిగా మోసపోయావు కదా అని నిన్ను మేము చంపుకుంటామా? చెప్పమ్మా, చెప్పు, నువ్వు మా కన్న కూతురివి, నిన్ను జీవితాంతం కడుపులో పెట్టుకుని చూసుకుంటాం, పదమ్మా పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ప్రణతిని అలాగే అవనిని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా అక్షయ్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా పల్లవి ఆలోచిస్తుంది. ఇక పల్లవి అయితే నిన్న రాత్రి అవని ఇంటికి వచ్చి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని చాలా గొడవ చేసింది. కానీ తను చెప్పేది వినిపించుకోకుండా తనని ఇంటి నుంచి పంపించేశాను. ఖచ్చితంగా ఏదో జరుగుంటుంది, లేకపోతే ఆత్మాభిమానం గల మనిషి బావగారి దగ్గర అడిగి మరి 50,000 తీసుకెళ్ళిందంటే ఎట్లాంటి కష్టం వచ్చుంటుందో. ఒకవేళ తను ప్రణతి ఏమన్నా ప్రమాదంలో ఉందా అని చెప్పి పల్లవి అయితే రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇక కమలైతే అక్షయ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య, వదిన గురించి మనందరికీ బాగా తెలుసు, వదిన నీ దగ్గర డబ్బులు తీసుకుందంటే వదిన ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉందో అని అంటుంటే
ఇక పల్లవి అయితే ఇదేంటి అందరూ కలిసి ఆ అవని గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడితే ఇక అవని దేవతలాగా తీసుకొచ్చి నెత్తిన కూర్చోపెట్టుకుంటారు, లేదు అలా జరగడానికి వీలేదు అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఇంకా పార్వతి వైపు చూస్తుంది. పార్వతి కూడా నిజమే అక్షయ్, నువ్వు చెప్పింది నిజమే. నిన్న రాత్రి అవని ఇంటికొచ్చి ఏదో చెప్పాలని ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది, కానీ తన మాటలు వినిపించుకోకుండా తనని అక్కడి నుంచి పంపించేశాం. నిజంగానే ఏ ఇబ్బంది వచ్చిందో అని చెప్పి పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న పల్లవి అయితే అయ్యో అత్తయ్య, మీరు కూడా ఆ అవని మోసాలని ఇంత గుడ్డిగా నమ్ముతారని అస్సలు అనుకోలేదు. అట్లాంటి ఇబ్బందులు వస్తే తను ఎంత తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నా తనకి వచ్చిన ఇబ్బందుల్ని మనకి చెప్పుండేది. తనకి అట్లాంటి ఇబ్బందులేమీ రాలేదు. తను ఈ ఆస్తిని తను చేజిక్కించుకోవాలని చాలా గట్టిగానే ప్లాన్ చేసింది, కానీ తన ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. పైగా తను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి మనందరికీ అర్థమైపోవడం వల్ల తనిప్పుడు తిరిగి మళ్ళీ ఈ ఇంటికి రావడానికి రకరకాలుగా ఆలోచిస్తుంది. అదే ఆలోచనలో ఇది మరొక కొత్త ప్లాన్. ఇప్పుడు కొత్తగా ప్రణతికి ఆరోగ్యం బాగాలేదు, ప్రణతి కోసమే ఆ డబ్బు తీసుకెళ్లాను అని మనందరికీ చెప్పి నమ్మించచ్చు అని అనడంతో దానికి ఒక్కసారిగా అక్షయ్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, ప్రణతిని అడ్డం పెట్టుకొని డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం అవనికి ఏముంది అని అంటుంటే, అయ్యో బావగారు, ఇదిగో ఈ నమ్మకాన్నే ఉపయోగించుకొని తను మిమ్మల్ని డబ్బుని అడిగింది. తను ఇంతవరకు వేసిన ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వలేదు, అందుకే ఇప్పుడు సింపతితో ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి, అట్లాంటిదేదన్నా నిజంగానే తను చేస్తే జీవితంలో దాన్ని నమ్మను అని చెప్పి అంటూ ఉండగానే ఇక రాజేంద్ర అయితే అవనిని అలాగే ఇక ప్రణతిని భరత్ని తీసుకుని ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా రాజేంద్రని చూసిన పల్లవి, అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని చెప్పి ఇక శ్రేయ పార్వతిని పిలవడంతో ఇక పార్వతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా గుమ్మం వైపుకు చూస్తారు. రాజేంద్ర అవన్ని అలాగే ప్రణతిని తీసుకుని ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పక్కన ఉన్న శ్రేయ అయితే, పల్లవి నువ్వు చెప్పింది నిజమే, ఇంట్లో ఎవరూ తనని నమ్మట్లేదని మావయ్య గారిని నమ్మించింది. సింపతిని ఉపయోగించి మావయ్య గారితో వాళ్ళిద్దరూ ఈ ఇంటికి వచ్చేలా గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని అంటుంటే పార్వతి దగ్గరికి వెళ్ళి ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఇక రాజేంద్ర అయితే, ఏమైంది పార్వతి, ఎందుకంతలా గొంతు చించుకుంటున్నావు అని అంటుంటే, మీరు చేసేదేంటండి, మీకేమన్నా మతి భ్రమించిందా, ఈ అవని ఏం చేసిందో మర్చిపోయారా, ఇట్లాంటి దాన్ని ఎలా తీసుకొచ్చారు అని అంటుంటే, చూడు పార్వతి, నీకు జరిగిందేమీ తెలియక అలా మాట్లాడుతున్నావు. అవని ఏ తప్పు చెయ్యలేదు, పైగా మన ప్రణతి ఆరోగ్యం అంతగా బాగోలేదు. అమ్మాయిని గుమ్మం దగ్గర నించోబెట్టి ఇలా నిలదీయడం ఏమైనా బాగుందా అని అంటుంటే ఇక పల్లవి అయితే అన్న మాటల్ని గుర్తు చేసుకున్న పార్వతి, ఓ అయితే నీ మాటలు మేమెవరం నమ్మమని తెలిసి ఇలా ఆయన వైపుకి వెళ్ళి ఆయనను నమ్మించావన్నమాట. ఏమండి, ఇదంతా ఒక కట్టు కదా, ఒక నాటకం. ఆ నాటకంలో మన ప్రణతి ఇలా తోలుబొమ్మ అవుతుందని అస్సలు అనుకోలేదు. ప్రణతి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ అవని చెప్పిన మాయ మాటలకి చివరికి కన్న తల్లిదండ్రుల్ని కూడా మోసం చేస్తున్నావు. అసలు నీకు ఇదేనా మేము నేర్పించింది అని చెప్పి ఇక పార్వతి అయితే ప్రణతిని నిలదీస్తూ ఉంటే, ప్రణతి అమ్మా అది అని ఏదో చెప్పబోతూ ఉంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర, పార్వతి నీకు బుద్ధి లేదా, నువ్వసలు ఆడదానివేనా, కన్న కూతురికి ఆరోగ్యం బాగాలేదని చెప్తే ఇట్లా వీధి గుమ్మంలోనే నుంచోపెట్టి రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆలోచన నీకు లేదా అని అంటుంటే, ఏం జరుగుతుంది, మన ప్రణతికి ఆరోగ్యం బాగాలేదు, తను హాస్పిటల్లో ఉంది, పైగా తన ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరమై ఉంటుంది. ఆ డబ్బు కోసం ఎక్కడెక్కడో తిరిగి చివరికి మన అక్షయ్ని అడిగి
50,000 తీసుకెళ్ళింది. అదే కదా నీకు చెప్పిన కట్టు కదా. దాన్ని గుడ్డిగా నమ్మి ఈ అవనిని ఇంటికి తీసుకొచ్చారు. అవనితో పాటు ఈ పిచ్చిదాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చారు. ఈ పిచ్చిది దాని మాటలు నమ్మి కన్న తల్లిదండ్రుల్ని కూడా మోసం అని అంటూనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రణతి అయితే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక పార్వతి రాజేంద్ర తట్టుకోలేక పార్వతి చంప చల్లు మనిపిస్తాడు. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. రే అక్షయ్, త్వరగా ప్రణతిని లోపల గదిలోకి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇక అక్షయ్ అలాగే కమల్, శ్రీకర్ ముగ్గురు కూడా ప్రణతిని ఎత్తుకుని లోపల గదిలో పడుకోబెడతారు. ఇక వెంటనే అవని అయితే తనకి ఇవ్వవలసిన టాబ్లెట్స్ని గబగబా ఇచ్చి తనకి నీళ్లు తాగిస్తుంది. ఇక కొంతసేపటికి ప్రణతి స్పృహలోకి వస్తుంది. ప్రణతి పార్వతి వైపు చూసి, అమ్మా, వదిన ఏ తప్పు చెయ్యలేదమ్మా అని మాట్లాడుతూ ఉంటే ఇక అవని, అయ్యో ప్రణతి, నువ్వేం మాట్లాడకు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మాట్లాడతాను అని అంటుంటే, వద్దొద్దున వద్దు, వీళ్ళందరూ ఎన్ని చెప్పినా వినడానికి సిద్ధంగా లేరని అర్థమైపోయింది. నా వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నేను నా కళ్ళతో చూశాను. ఇంకా నా వల్ల నువ్వు ఇలా మాటలు పడ్డావు, నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంటే, అయ్యో ప్రణతి, నువ్విప్పుడు మాట్లాడే పొజిషన్లో లేవు, ప్లీజ్ నా మాట విను, ముందు సైలెంట్గా పడుకో అని చెప్పి ప్రణతిని ఇక పడుకోబెడతాడు. రాజేంద్ర అయితే పార్వతి చెయ్యి పట్టుకుని బరబర హాల్లోకి ఈడ్చుకొస్తాడు. ఇక అందరూ కూడా అక్కడ చుట్టుముడతారు. పార్వతి అయితే, ఏంటండి, నా కూతురికి ఏమైందండి, ఎందుకు నా కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, అసలు ప్రణతి నాకు ఏం చెప్పాలనుకుంటుంది అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర అయితే, చూడు పార్వతి, నువ్వు ఎంతసేపు అవనిని నిందించడం, అవనిని అవమానించడం, తనని ఏ రకంగా సూటిమూటి మాటలతో బాధ పెట్టాలా అని ఆలోచిస్తున్నావు. కానీ నీ కూతురు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది, నా కూతురికి ఏమైంది అని ఒక్కసారన్నా ఆలోచించావా? లేదు, ఆలోచించవు. ఎందుకంటే అవని మీద కోపం నిన్ను ఆలోచన లేకుండా చేస్తుంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు నాన్న అని చెప్పి పక్క నుంచి అక్షయ్ అంటూ ఉంటే ఇంతలో భరత్ అక్కడికి వస్తాడు. భరత్ని చూసిన అక్షయ్ అయితే, రేయ్, నీ వల్లే నా చెల్లి ఈరోజు ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేసి చివరికి తనకి ఎట్లాంటి గతి కలిగేలా చేసావురా అని చెప్పి అక్షయ్ అయితే ఇక భరత్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటే అక్కనే ఉన్న రాజేంద్ర అయితే, రేయ్ అక్షయ్, వదులు భరత్ని ఒక్క మాటన్నా సరే ఊరుకునేది లేదు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ని అరుస్తుంటే ఇంకా పల్లవి ఏమీ అర్థం కాక, అదేంటి మావయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు, ఈరోజు ప్రణతి అట్లాంటి స్థితిలో ఉండడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే ఈ అక్క తమ్ముళ్లే కదా. ఈ భరత్ కనుక మన ప్రణతి జీవితాన్ని నాశనం చేసి ఉండకపోతే తను మనతో సంతోషంగా ఉండేది కదా అని అంటుంటే, పల్లవి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నిజమేంటో తెలియక ఇంతవరకు ఇంట్లో అందరూ కూడా అవనిని అలాగే భరత్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి నువ్వు ఇంకాస్త ఆర్జాన్ని పోసావు. చాలు ఇంకా, ఇప్పటికైనా నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చూడు, నీ చెల్లెల్ని మోసం చేసి ప్రేమ పేరుతో తనని ప్రెగ్నెంట్ చేశాడని భరత్ని అందరి ముందు కొట్టడానికి చూస్తున్నావు చూడు, తప్పు అక్షయ్, తను ఏ తప్పు చెయ్యలేదు. ప్రణతి తనొక అబ్బాయిని ప్రేమించిందని, అతని వల్లే నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని, అతను నన్ను మోసం చేసి విదేశాలకి పారిపోయాడని, నా జీవితాన్ని నా ప్రాణాలని కాపాడడం కోసం భరత్తో తనకి పెళ్లి జరిగినట్టు అబద్ధం చెప్పిందని అవని గురించి ప్రణతి ఇంటికి వచ్చి అందరితో చెప్పింది. కానీ మనందరం ప్రణతి మాటల్ని వినకుండా తను అబద్ధం చెప్తుందని, అదంతా అవని ఆడిస్తున్న నాటకమని ప్రణతిని తిట్టి ఇంటి నుంచి పంపించేశాం. ఇక నువ్వైతే ఈ భరత్ వల్లే ప్రణతి కడుపుతో ఉందని నడి రోడ్డుని కూడా చూడకుండా నువ్వు కలిసి భరత్ని కొట్టి అందరి ముందు అవమానించాం. కానీ
ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళు ఒక్కసారి కూడా నోరు విప్పి నిజం బయట పెట్టలేదు. నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది నేను కాదు, నీ చెల్లెలికి నాకు పెళ్ళే కాలేదని భరత్ ఏ రోజు కూడా మన ఎవ్వరికీ నిజం చెప్పలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ నానా అంటే నిజంగానే ప్రణతి ఆ రోజు మనందరికీ చెప్పింది నిజమా అని అడగడంతో అవును, ప్రణతి ఆ రోజు మనందరికీ చెప్పాలనుకున్నది నిజమే, కానీ ఆ నిజాన్ని ఈ పల్లవి అబద్ధం చేసింది. ఈ పల్లవి మాట్లాడిన మాటలు విని నిజంగానే ప్రణతి చెప్పిందంతా అబద్ధమని గుడ్డిగా నమ్మాము అని అంటుంటే ఒక్కసారిగా ఇక పక్కన ఉన్న కమల్ కోపంతో ఈ పల్లవి మొదటి నుంచి కూడా వదిన గురించి ఇట్లా తప్పుడు కూతలు కూస్తూనే ఉంది, అందుకే చెప్పాను దీన్ని ఆ రోజే ఇంటి నుంచి బయటికి పంపించేస్తానని, కానీ మీరే నా మాట వినకుండా దీన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదేం చేసింది చూసారుగా అని చెప్పి ఇక కమలైతే పల్లవిని పట్టుకుని అక్కడి నుంచి బయటికి బరబరా ఏడ్చుకెళ్తుంటే ఇంతలో అవని ఆగు కమల్ ఆగు, ఆవేశపడకు, ఏం చేస్తున్నావు అని అంటుంటే వదిన ఇంతవరకు నువ్వేం చెప్పినా సరే కాదనకుండా విన్నాను, కానీ ఈ విషయంలో నువ్వు కాదు కదా ఆ దేవుడు చెప్పినా సరే వినేదే లేదు. ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి లేదు. ఇది ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఇట్లాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. చూడొద్దునా, నేను అమాయకుడినే కావచ్చు, కానీ ఎవరు ఎట్లాంటి వారో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత పిచ్చివాడినైతే కాదు. ప్లీజ్ వదిన, నన్ను ఆపకండి అని అంటుంటే కమల్ నీకు బుద్ధుందా? తను కడుపుతో ఉంది, తన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది. ఇట్లాగైనా కడుపుతో ఉన్న భార్యతో ప్రవర్తించే తీరు అని చెప్పి ఇక అవని అయితే కమల్కి నచ్చ చెప్తుంది. ఇక పల్లవి అయితే అక్క నన్ను క్షమించు, మొదటి నుంచి కూడా నువ్వు మీద కోపాన్ని పెంచుకొని నువ్వు చేసే ప్రతిదీ కూడా తప్పని అనుకుని అందరికీ కూడా దాన్ని తప్పుగానే చూపించాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది, నన్ను క్షమించని చెప్పి ఇక పల్లవి అయితే 2 చేతులెత్తి అవనికి క్షమాపణలు అడుగుతుంది. అలాగే పార్వతి కూడా అవని దగ్గరకు వచ్చి అమ్మా అవని, ఇన్ని రోజులు నువ్వు నా కూతురు జీవితాన్ని నా కూతురి ప్రాణాలని నిలబెట్టడం కోసం కాపాడడం కోసం ఎంతగానో కష్టపడ్డావు, కానీ అదేది పట్టించుకోకుండా నిన్ను నీ తమ్ముణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, అందరి ముందు అవమానించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను క్షమాపణలు అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి ఇక పార్వతి కూడా అవనిని క్షమాపణలు అడుగుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. మరి ఈ సంతోష సమయంలో ప్రణతి పల్లవి మళ్ళీ ఎట్లాంటి గందరగోళాన్ని సృష్టించబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై